రైట్. సో కేటీఆర్ ఇటు మీటింగ్ లో మాట్లాడుతూ కూడా లేఖపై కూడా స్పందించారు. లేఖలు ఎవరైనా రాయొచ్చు, కానీ కొన్ని అంతర్గతంగా మాట్లాడే విషయాలు ఉంటాయి. అవి అంతర్గతంగానే చర్చించుకోవాలి, అంతర్గతంగానే చెప్పాలి, అప్పుడే బాగుంటుంది. మా పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ అంటూ కూడా కోట్ చేశారు కేటీఆర్. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఇటు కవిత రాసిన లేఖ గురించి ఇటు జర్నలిస్ట్ ప్రశ్నించినప్పుడు దానికి సంబంధించి మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు అంతర్గతంగా చర్చించుకుంటేనే బాగుంటాయి. ఇటువంటి విషయాలు మేము అంతర్గతంగా చర్చించుకుంటాం. ఎట్ ద సేమ్ టైం మా పార్టీ డెమోక్రటిక్ పార్టీ అంటూ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక ఎవరైనా సరే లేఖలు రాసే స్వేచ్ఛ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళం కూడా పార్టీలో సభ్యులమే, అలా రాసిన లేఖనే కవిత లేఖ అంటూ కూడా మాట్లాడారు. అండ్ దీని గురించి ఏం చెప్తారు అని అడిగిన ప్రశ్నకు మాత్రం కొన్ని విషయాలు అంతర్గతంగా చర్చించుకుంటేనే బాగుంటాయి, అలా అంతర్గతంగా చర్చించుకునే విషయం ఇది కాబట్టి దీని గురించి బహిరంగంగా ఎటువంటి కమెంట్స్ కూడా చేయబోను అంటూ కోట్ చేస్తూ మాట్లాడారు కేటీఆర్. ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ అంటూ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇటు లేఖ రాసే స్వేచ్ఛ ఉందంటూ కూడా కమెంట్ చేశారు. రైట్. కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఇటు జర్నలిస్ట్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు. అందులో కీలకంగా కవిత రాసిన లేఖకు సంబంధించి ఆయన మాట్లాడుతూ కూడా అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగా చర్చించుకుంటాం, బహిర్గంగా చెప్పలేను అంటూ కూడా కమెంట్ చేశారు. లేఖ రాసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అలానే మేమందరం కూడా పార్టీలో సభ్యులమే కాబట్టి అలా రాసిందే ఈ లేఖ అంటూ మాట్లాడుతూ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓరల్ గా సలహాలు ఇవ్వచ్చు అంటూ కూడా కమెంట్ చేశారు. అయితే ఈ లేఖకు సంబంధించి ఎటువంటి కమెంట్స్ చేయలేదు, అంతర్గతంగా మాట్లాడే విషయాలు కాబట్టి బహిర్గంగా ఎటువంటి కమెంట్స్ చేయను అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో సభ్యులే, ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి లేఖలు రాసే స్వేచ్ఛ ఉంది, మా పార్టీ డెమోక్రటిక్ పార్టీ అంటూ కూడా కమెంట్ చేశారు కేటీఆర్. డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఇటు లేఖ గురించి, కవిత చేసిన కమెంట్స్ గురించి మాట్లాడుతూ అడిగిన అన్ని ప్రశ్నలను కూడా ఆయన దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. ఇంటర్నల్ గా చర్చించుకునే విషయాలు మేము బహిర్గంగా చర్చించమంటూ కూడా కమెంట్ చేశారు. అసలు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి?
ఏకోశాన కవిత ప్రస్తావన తీయడం ఇష్టం లేని విధంగానే కేటీఆర్ వ్యవహరించారని చెప్పాలి. అప్పటికే మీడియా ప్రతినిధులు నిన్న కవిత చేసిన ఘాటు వ్యాఖ్యలు, కేసీఆర్ చుట్టూతా దయ్యాలున్నాయంటూ చేసిన కామెంట్ పైన కూడా అటు ప్రశ్నించారు. కానీ వాటికి వేటికి కూడా సమాధానం చెప్పకుండా దాటవేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం మొన్న ఈడీ ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో నేషనల్ హెరాల్డ్ కేసులో దానిపైనే మాట్లాడతానంటూ దానికి మాత్రమే పరిమితమైపోయారు. మధ్యలో మాత్రం ఎవరైనా సరే పార్టీలో అందరం కార్యకర్తలమే, ఎవరు ఏ హోదాలో ఉన్నా సరే మనమంతా కార్యకర్తలమే, అంతర్గతంగా చర్చించుకోవాల్సింది కొన్ని అంతర్గతంగా చర్చించుకోవాలి, బహిరంగంగా కాదనే ఒక కామెంట్ మాత్రమే పాస్ చేశారు. ఇది కవితను ఉద్దేశించి చేసినప్పటికీ ఎక్కడ కూడా కవిత అనే పేరు కానీ ఇతరత్ర ఎక్కడ కూడా మాట్లాడలేదు. నిన్న ఇంత గొడవ జరుగుతున్నా కవిత ఇష్యూ పైన అటు బీఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా స్పందించడం లేదు. ఈరోజు ఉదయం కూడా కవిత చేసిన వ్యాఖ్యలపైన కొంత కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. దీనిపైన ఆమె వివరణ కోరే అవకాశం ఉంది. ఇందుకే ప్రెస్ మీట్ పెడతారనే లీకులు అటు బీఆర్ఎస్ భవన్ వర్గాల నుంచి వచ్చినప్పటికీ ఆ ప్రస్తావన ఏది లేకుండా ఈ మొత్తం విషయాన్ని అటు దారి మళ్లించే విధంగా కవిత ఇష్యూ పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేగుతుంది. దాని నుంచి సైడ్ ట్రాక్ పట్టించేందుకే నేషనల్ హెరాల్డ్ కేసుని తీసుకొచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించారు కాబట్టి వెంటనే ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయాలి, ఆయన్ని వైదొలగాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే దీని పట్ల అట్లా కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అటు లిక్కర్ కుంభకోణం కేసులో అటు కవితను అరెస్ట్ చేయడానికన్నా ముందే 2-3 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. ప్రతి ఛార్జ్షీట్లో కూడా కవిత ప్రస్తావన వచ్చింది, ఆమె తర్వాత అరెస్టు కూడా అయింది. కానీ మరి ఆమెతోని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా రాజీనామా చేయించలేదంటూ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అటు కేసీఆర్ కుటుంబంలో అంతర్గతంగా జరుగుతున్న ఆధిపత్య పోరు నుంచి దృష్టి మరల్చేందుకే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు తప్పించి మరొకటి కాదంటూ కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి చాలామంది అటు కేటీఆర్ ఈరోజు కవిత వ్యవహారం పైన మాట్లాడతారు. ఎందుకు కవిత లేఖ రాయాల్సి వచ్చింది, ఆ లేఖ పైన ఏం జరుగుతుంది, నిజంగానే ఏదైతే నెగిటివ్ కామెంట్స్ అంటూ రాశారో వాటిలన్నిటి మీద ఆ పార్టీలో అంతర్గతంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం, దానిపైన ఏమన్నా మాట్లాడతారని ఊహించారు. కానీ ఎక్కడా కూడా ఆ ప్రస్తావన లేకుండా కేవలం ఒక చిన్న సజెషన్ లేకుంటే ఒక వార్నింగ్ లాగానో ఎవరైనా సరే ఇందులో కార్యకర్తలే అంటూ ఒక పరోక్షంగా నువ్వు కేవలం ఒక కార్యకర్తవు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో అంటూ కవితకు చెప్పకనే చెప్పి ఆమెను పట్టించుకోనట్లుగా చేశారు ఈ ప్రెస్ మీట్లో అనేది అటు కాంగ్రెస్ నేతలు కానీ ఇతరులు ఆరోపిస్తూ ఉన్నారు. నిజంగానే కవిత నిన్న చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసింది అనేది మరోసారి తెర మీదకి వస్తుంది. నిజంగానే ఆమెను రాజకీయంగా ఆమెను అనగదొక్కడానికే కుటుంబ సభ్యులు కేటీఆర్ కావచ్చు ఇతరులు ప్రయత్నిస్తున్నారా? అందుకే ఇప్పుడు కేటీఆర్ కూడా ఆమె ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు, ఒకవేళ నిజంగానే దానిపైన మాట్లాడడానికి ఉంటే కవిత చేసిన వ్యాఖ్యలపైన ఏదో ఒక రకంగా మాట్లాడి ఉండేవాళ్ళు. కానీ ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడానికి